నా ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎవరికి ఓటు వేయాలి? మోడీజీకి, కిషన్ రెడ్డి గారికి ఓటు వేయండి. ఎందుకు ఓటు వేయాలి? సుపర పరిపాలన కోసం మోడీకి వెయ్యండి. దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే మోడీజీకి, కిషన్ రెడ్డి గారికి ఓటు వేయండి. దేశానికి బలమైన ప్రధాని కావాలి అంటే మోడీజీకి, కిషన్ రెడ్డిజీకి వేయండి. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రధాని ఎవరు? బీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రధాని ఎవరు? తెలియదు. బీజేపీకి ఓటు వేసిన ప్రధాని ఎవరు? బలమైన నాయకుడు మోడీజీ. బలమైన నాయకుడు మోడీజీ. సో యారికి వేసిన ఓటు? మోడీజీకి వేసిన ఓటు. ఇప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాను చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నాను? మోడీజీకి, బీజేపీకి, కిషన్ రెడ్డి గారికి, తామర గుర్తుకు ఓటు వేయండి. ధన్యవాదాలు. ఒకటే నిమిషం ఉంది. భారత్ మాతాకి జై శ్రీరామ్. రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మన బస్తీలో ఉన్నటువంటి యావత్ బస్తీ సమాజం అంతా కూడా ఏకమై మన భవిష్యత్తు కోసము, మన దేశ భవిష్యత్తు కోసము, మన రక్షణ కోసము, మన దేశ రక్షణ కోసము, మన సంక్షేమం కోసము, మన గౌరవం కోసము, మన ధర్మం కోసము అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మీరందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం పోయింది, తీవ్రవాదం పోయింది, గౌరవం పెరిగింది, శాంతి భద్రతలు పెరిగాయి, ఉత్పత్తి పెరిగింది, ఆర్థిక వ్యవస్థ బాగుపడింది. మన రైల్వే స్టేషన్ 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాము. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించి ఈ 9-10 రోజులు కూడా మీరందరూ కూడా పూర్తి సమయం ఇచ్చి మీకు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడి వచ్చే ఈ నెల 13వ తేదీన అందరము 7 గంటల లోపల పోలింగ్ బూత్ కెళ్లి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.